ఈ ముక్కలకి మనకు ఈ గుజ్జుకు సరిపడా ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ చాలా ఓపికతో కూడుకున్న పని ఇది. పచ్చడి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి ఎంతో ఓపిక చేసుకొని మనం ఇది చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ ముక్కలు వేసేసామంటే సో పచ్చడి అంత టేస్ట్గా ఉండదు. ఇది నువ్వుల పచ్చడి చాలా ఎక్కువ మందికి ఇది తెలియదు, చాలా కొద్ది మందికే తెలుస్తుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇప్పుడు మనం కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును వేసేసుకుంటున్నాము. పోపు కూడా ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇందులో పోపును కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము.